సార్ రాజు గారు, యాక్చువల్గా మనకి హిందీ సినిమా అంటే బాలీవుడ్ సినిమా ఉన్నప్పటికీ మరాఠీ కానీ ఆ పక్కనున్న లాంగ్వేజ్ సినిమాలు అంటే ఒక ఆల్టర్నేట్ సినిమా లాగా సమాంతర సినిమా అనేది కూడా ఎదిగింది, అక్కడ నడుస్తుంది సార్. ఇప్పుడు అట్లా తెలుగు సినిమా అనేది 600, 700, 1000 కోట్లకి వెళ్ళిన అంటే తెలంగాణ నుంచి కూడా చాలామంది టాలెంట్ ఉన్నారు. బట్ వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో అంటే కొంతమందికి నాలాంటి వాళ్ళు కొంతమందికి యాక్సెస్ ఉంది, కానీ టాలెంట్ ఉన్నా కూడా చాలామందికి యాక్సెస్ లేదు సార్. ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందేమో అని ఎదురు చూశారు. నా అలాంటి వాళ్ళు కేటీఆర్ నీళ్ళు కూడా కలిసాం, బట్ అవ్వలేదు. నేనేం అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఒక చిన్న సినిమా అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా వెళ్తుంది, బట్ 2 కోట్లు 3 కోట్లు ఇప్పుడు వేణు ఏదైతే బలగం తీశాడో అలాంటి ప్రాజెక్టులకి మీరు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు కూడా ఒక గేమ్ చేంజర్ కాబట్టి లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? నేను అంటుంది ఒక ఆర్ట్ ఫిల్మ్ కాదు సార్, జస్ట్ ఒక సమాంతర సినిమా అంటారు దాన్ని. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా కొంచెం దగ్గర ఉండే సినిమా అనమాట. మోర్ ఓవర్ రూటెడ్ ఫిలిమ్స్ ఉంటాయి చూడండి, లైక్ బలగం లాంటివే. అలాంటి సినిమాల్ని ఫ్యూచర్లో మీరు ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పేది, నేను తెలంగాణ తెలుగు కాదు, వాడి ఉద్దేశం అది కాదు, నాకు అర్థమైంది. ప్రాంతీయ శ్రీకాకుళం ఇట్లాంటి అదే అంటే ఈరోజు బలగం అనే సినిమా తెలంగాణ మనకు సంబంధించిన సినిమా అయినా ప్రపంచంలో అందరూ చూశారుగా. మొన్నే కన్నడ వాళ్ళు వచ్చి సార్ ఈ సినిమా మేము తీయాలి అంటే, ఏందయ్యా మీ బడ్జెట్ ఏంటి అది అడిగితే, నేను ఇట్లా కొత్తగా అనుకుంటున్నాను సార్, మా వాళ్ళు రీమేక్ రైట్స్ అనగానే పెద్ద హిట్ ఇంత అన్నారు. ఆయన పిలిచి ఎంత ఇద్దాం అనుకుంటున్నావు, ఇంత ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోని ఇచ్చి పంపించాను. ఎందుకు? అందులో ఉన్న ఎమోషను యూనివర్సల్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం సినిమా రావచ్చు, మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి యాసలో అక్కడ జరిగే కథలు ఎన్నో సినిమాలు చూసాం. తెలంగాణలో కూడా సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఈరోజు సినిమా అనేది గ్లోబల్ అంటే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. ఇవాళ మన సినిమా చిన్నది కానీ పెద్దది కానీ యూనివర్సల్గా రీచ్ అవుతున్నాయి. సో దిల్ రాజు డ్రీమ్స్ కూడా నేను యూనివర్సల్గా ఓపెన్ చేయబోతున్నాను. తెలంగాణ సంస్కృతి మీద ఎవరైనా రాయొచ్చు, శ్రీకాకుళంకి లేదో తీసుకొని రావచ్చు. ఇప్పుడు నేను 2 ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అని ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి ప్రాపర్ వాళ్ళు వెస్ట్ గోదావరి నుంచే తీసుకున్నారు. వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్గా ఉండే ఒకదాని మీద ఫుల్ ఎంటర్టైన్మెంట్తో రాసుకున్నాడు ఆయన స్క్రిప్ట్. రాసుకొని ఇట్లా నా గురించి తెలిసి సో అండ్ సో దిల్ రాజు డ్రీమ్స్ గురించి నేను యూఎస్లో ఎవరితో మాట్లాడితే నేను తెలుసుకొని నేను అప్రోచ్ అయ్యాడు. సో అలా ఇది యూనివర్సల్. సో ఇక్కడ అక్కడ అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ అనేది యూనివర్సల్గా క్రియేట్ చేయాలి అనేది నా ఉద్దేశం. అదే స్వామి, ఇప్పుడు కాదు ఇది క్రియేట్ చేస్తుందే యాక్సెస్ కోసము. ఇట్స్ ఏ యూనివర్సల్ యాక్సెస్ ప్లాట్ఫామ్. వెబ్సైట్ అనేది సార్ అది సపరేట్గా మాట, అంటే టాపిక్ మళ్ళీ నేను చెప్పాలనుకున్న దాంట్లోకి డీవియేట్ అవుతుంది, అది ఇంకో సైడ్ వెళ్తుంది. రాజు గారు